ఇవాళ మనం ఒక రెగ్యులర్ స్లీవ్ ఫార్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది సన్నగా ఉండే వాళ్ళకైనా, లావుగా ఉండే వాళ్ళకైనా ఎవరికైనా సెట్ అవుతుంది. సో, ఒకసారి మీరు ఇలాంటి బ్రౌన్ పేపర్‌లో చేసి పెట్టుకున్నారనుకోండి, ప్రతిసారి ఈ షేప్ పర్ఫెక్ట్‌గా మీకు ఇలానే కుదురుతుంది. సో, ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూద్దాం. ఫస్ట్ మనం ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకుందాము. ఆ స్ట్రెయిట్ లైన్ నుంచి ఒక 12 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. సో, అక్కడ కూడా ఒక స్ట్రెయిట్ లైన్ గీస్తున్నాము. సో, ఇటు వెడల్పొచ్చేసి 10 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఈ లైన్ మీద కూడా. సో, ఆ రెండిటిని జాయిన్ జేస్తున్నాను. ఇప్పుడు మనం ఇటు సైడొచ్చేసి స్లీవ్ హైటొచ్చేసి 12 ఇంచెస్, విడ్తొచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు కిందకి 4 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ పాయింట్ ఉంది గదండీ! అక్కడి నుంచి 2 ఇంచెస్ లోపలికి ఒక మార్క్ తీసుకున్నాను. అలాగే కింద 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్. ఇప్పుడు ఈ 2 పాయింట్స్‌ని హ్మ్. డ్రా చేద్దాం. ఇచ్చేసాక ఇప్పుడు షేప్ ఎలా ఇవ్వాలో చూద్దామండి. ఇప్పుడు ఈ 2 లైన్స్‌ని జాయిన్ చేయండి స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు ఆ రెండిటికి ఒక సెంటర్ పాయింట్ తీసుకోండి. ఇప్పుడు ఆ రెండిటి నుంచి ఇంకొక సెంటర్ పాయింట్. ఇప్పుడు ఆ సెంటర్ లైన్ నుంచి 0.25 పైకి, అలాగే ఇంకో పాయింట్ నుంచి 0.25 కిందకి ఒక డాట్ పెట్టుకోండి. అలాగే పైన 0.75 మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రెంచ్ స్కేల్ తీసుకొని ఈ పాయింట్‌ని మధ్యలో పాయింట్‌ని జాయిన్ చేయాలి. ఇప్పుడు ఆ స్కేల్‌ని రివర్స్ తిప్పేసి ఈ పాయింట్స్‌ని జాయిన్ చేయండి. కింద పాయింట్స్. అలాగే 0.25 మీరు కిందకి వెళ్ళొచ్చు మార్జిన్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ డ్రా చేసుకోవడానికి సెంటర్ పాయింట్ నుంచి 0.25 కిందకెళ్ళండి. ఇప్పుడు ఫ్రెంచ్ స్కేల్‌తోనే జాయిన్ చేసి, ఇప్పుడు మళ్ళీ రివర్స్ పెట్టేసి, మళ్ళీ ఈ 2 పాయింట్స్ జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు క్లియర్‌గా కనిపిస్తుందండి. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ కట్ చేద్దాం. ఓపెన్ చేసేసి ఫ్రంట్ షేప్ కట్ చేద్దాం. సో, ఇదొచ్చేసి మన ఫ్రంట్ పార్ట్. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్.